నాన్న నువ్వు కోరుకుంటే కోట్లాది దూతలు వచ్చి ప్రభా నేను విడిపించగలవు, కానీ మనుషులను ప్రేమించి నీవు ప్రభా నాయన యొక్క రక్షణ కార్యంలో నెరవేర్చిన దేవానికి స్తోత్రాలు. నాయన మరి ఈ యొక్క మాటను ధ్యానించిన విధంగా జోబోధస్కి మీ యొక్క ఆత్మీయ నడిపిని అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి అని మాటలను మేము వింటుండగా మా యొక్క హృదయాల్లో భద్రపరచమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసే పరిశుద్ధ నామం బట్టి రత్నాలు నడిపించిన మా గొప్ప దేవా. ఆమేన్. ముందుగా మన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గుడ్ ఫ్రైడే ఈ గుడి వచ్చిన సంస్థలందరికీ దేవుని పేరిట శుభాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వరకు మనం శిలువ మీద పలికిన 3 మాటల్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు నేను 4వ మాటని చెప్పబోతున్నాను. శిలువ మీద పలికిన 4వ మాట, యేసు ఏది ఏది లామా సబక్తాని అని భీకరగా కేక వేసి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచింది. ఒకసారి మనం ఈ ముందు జరిగిన 3 మార్కుల నుంచి మనం ఏం నేర్చుకున్నాం నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ మార్క్ నుంచి మనం ఫర్గివ్నెస్, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెవరు కాక వీరిని క్షమించు. ఈ యొక్క మాట ద్వారా మనం దేవుడు మళ్ళీ ఫర్గివ్ చేస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే 2వ మాట సాల్వేషన్. 3వ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఈ యొక్క మాట ద్వారా మనం తల్లి యొక్క ప్రేమ, అలాగే పేరెంట్స్ మీద మనకు ఉండాల్సిన రెస్పెక్ట్, అలాగే రిలేషన్స్ మీద మనకు ఉండాల్సిన రెస్పెక్ట్ తెలియజేస్తుంది. ఇప్పుడు 4వ మాట గురించి మాట్లాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని భీకరగా కేక వేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచింది అని అర్థం. ఈ యొక్క 4వ మాట